రెడీయా? హారీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఈటీవీలో 12 అయిందంటే మా లొల్లి స్టార్ట్ అయిపోతుంది అబ్బా. కరీంనగర్ ఆడవాళ్ళు అంటే వాళ్ళు స్పెషల్ ఆడవాళ్ళు. కరీంనగర్ లో ఆడవాళ్ళని అనవద్దు, దేవతలు అనాలి. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నా. క్రేజీగా ఆలోచించండి. పెళ్లికి ముందున్న ధమాక్తో కాదు, మీకు పెళ్లి తర్వాత వచ్చిన ధమాక్తో ఆలోచించాలి. ఎలాంటి సందర్భాల్లో ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసని ఎప్పుడు ఇలాంటి సందర్భాలు అంటారు? రేపు ఎగ్జామ్ ఉంటే రేపు జ్వరం వస్తుందని ఇవాళనే నీకు ఎగ్జామ్ ఉంటే నాకు స్కూల్ ఉందంటే జ్వరము కడుపులో పన్ను వస్తాయి. ఆడవాళ్ళు మీకు జోహాలకు డాన్స్ చేద్దామంటే కీళ్ళ నొప్పులు వచ్చినాయి. ఇలా అవుతుందని నేను కూడా అనుకో. కీళ్ళ నొప్పులా? నువ్వు మాక్సిమం 20 సంవత్సరాలు ఉంటావు. ఆ అందం ఏంటి, ఆ హెయిర్ స్టైల్ ఏంటి, ఆ నవ్వు ఏంటి, నువ్వు డాన్స్ చేయాల్సింది. నువ్వు ఇట్రా. అరే మంచి ఊపున పాట ఏమావా. ఇలా రోజు ప్రాక్టీస్ చెయ్యి, కీళ్ళ నొప్పులు పోతాయి. నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పుడు మా డాడీకి తెలిసింది అనుకో, నాకు ముందే ఇలా జరుగుతుందని తెలుసు అని చెప్తారు. పేరెంట్స్ కి తెలిసిపోతుంది మనం ఎంత చదువుతున్నాం, వాళ్ళకే తెలుస్తుంది ఫస్ట్. నాకు ముందే ఒక 1 month బ్యాగ్ ఆడాలు మీకు జోహార్లు కరీంనగర్ వచ్చి షో చేస్తున్నట్టు కలొచ్చింది. ఇట్లా నిజం అవుతుంది అని అనుకోలేదు. నాకు కూడా నిన్న రాత్రి అనుకున్నప్పుడు ఈ రోజు ఒక అందమైన మహిళను కలుస్తాను కల వచ్చింది. అప్పుడే స్వప్న గారిని చూసాను. లవ్ చేసిన 6 నెలలకి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన 6 నెలలకి ఉసిరవెల్లి లాగా మారుతుంటే అమ్మో నేను కలలో కూడా ఊహించలేదు ఇట్లా మారుతావని, ఇక నేను కూడా స్టార్ట్ చేస్తే మారడము అని అంటాడు అనమాట. ఫస్ట్ టైం మీ ఆడవాళ్ళు మీకు జోహార్లో లేడీస్ మారుతారని ఒప్పుకున్నారు పెళ్లి తర్వాత. ఫస్ట్ మొగుడు మారుతాడు, వాడు పెళ్లి తర్వాత మొత్తం మారిపోతాడు అంటారు. కానీ పెళ్ళ మారింది కదా. ఇప్పుడు జనరేషన్ కి ఎడ్యుకేషన్ వాళ్ళ జాబులు అవన్నీ చూస్తే డిమాండ్లు పెరిగి ఇతే తయారయ్యారు. ఇట్లనే తయారయ్యారు. కానీ ఈ సమాజంలో ఎట్లున్నారమ్మా, పెళ్లి చేసుకుని మగవాళ్ళు ఎక్కువ తప్పులు చేస్తున్నారా, ఆడవాళ్ళు ఎక్కువ తప్పులు చేస్తున్నారా? ఆడవాళ్ళే చేస్తున్నారు. ఆడవాళ్ళు తప్పులు చేస్తున్నారా? అట్లేం లేదు, అందరిది ఉంటది. అందరు తప్పులు చేస్తారు. తప్పు చేసిన వాడు తొందర పోతాడు, తప్పు చేయని వాడు ఎప్పుడు కలకాలం స్వప్న గారి లాగా ఇక్కడే అందంగా ఉంటారు అనమాట. అరే వరల్డ్ కప్ తీసుకురా. ఇప్పుడైతే ఫస్ట్ మా బామ్మ మంచి మాట చెప్పింది, పిల్లలు మారుతున్నారు ఇవాళ రేపు అని. ఇట్రా అమ్మ. రోజు పొద్దున జాగింగ్ చేస్తా ఇట్లనే. అమ్మ రామ్మ. రాక కీళ్ళ నొప్పులక్క. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దేర్. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ, చేరాలి సొగసుల తీరం, సాగాలి పకటిమి తాళం, తగ్గాలి తనువుల దూరం, తీరాలి వయసుల తాపం. మేడం మీ పేరు? ప్రతి మగవారి వెనకాల ఉంటుంది శ్రీ. నా పేరు జయశ్రీ. ఓహో, ప్రతి మగవాడి వెనకాల ఉంటది స్త్రీ. కానీ నేను ఇంత గొప్పండి, నా వెనక ముందు ఇంతమంది స్త్రీలు. ఏం చేస్తుంటారమ్మా? నేను హౌస్ వైఫ్ అండి. అమ్మా మీ పేరు? ఈ షోలో గెలుచుకుంటానమని నా పేరు ఉమారాణి. ఉమారాణి. మీరు మనీ గెలుచుకోకుండా నేను మనీ ఇస్తానండి. థ్యాంక్ యూ రవి అన్న. ఎందుకంటే నా మనసు, నా గెలుపు అన్ని ఈ పేరులోనే ఉన్నాయి. థ్యాంక్ యూ. మా అమ్మ పేరే ఉమారాణి. ఈ ఉమారాణి అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎందుకు ఇంత అందంగా, ఎందుకు ఇంత, ఈ పేరులో ఏదో మ్యాజిక్ ఉందండి. పుట్టకతోనే వచ్చిందండి. పుట్టుకతోనే వచ్చింది ఆ పేరు? పేరు కాదండి మా దాంట్లో. శ్రీలీల గారు బాగున్నారా? బాగున్నామండి. అసలు ఏంటండి బాబా నవ్వు? అయ్యో ముత్యాలు రాస్తున్నాయండి బాబు. ఏరిస్తాలేండి. ఏరిస్తా ఖచ్చితంగా. ఈ నవ్వు చూసే పడిపోయాడు కదా మీ ఆయన. కావచ్చా? అమ్మ మీ పేరు? వాసవి అండి. వాసవి గారు ఏం చేస్తుంటారు? నేను ఆర్టిస్ట్ అండి, పెయింటింగ్ చేస్తాను.
ఓ ఆర్టిస్ట్. నేను సీరియల్లో హీరోయిన్ లాగా చేస్తున్నారేమో అనుకున్నా ఆర్టిస్ట్ అనగానే. ఓకే, పెయింటింగ్ చేస్తుంటారా? వెరీ నైస్ అండి. హాబీయా లేకపోతే దట్స్ యువర్ ప్రొఫెషన్? ప్రొఫెషన్ అండ్ హాబీ కూడా. హాబీ కూడా, వెరీ గుడ్. అమ్మ మీ పేరు? నేను ఈ షోకి వచ్చా బాగా తిని. నా పేరు శివాని. ఏం తిని వచ్చినావు? బాగా తిని. బాగా తినొచ్చినావా? Yes. ఇప్పుడు నిద్ర వస్తుంది నీకు. ఇప్పుడు లేదు, ఆట ఆడితే రావట్లేదు. ఏమనంటే బాగా తిన్నాను, నిద్ర వస్తుందా? గట్టిగా తినాలన్న. వాట్ యు డూ? డిగ్రీ సెకండ్ ఇయర్. వెరీ నైస్. అమ్మ మీ పేరు? దానాలు ధర్మాలు చేసేది దానవీర శూరకర్ణ. మీ షోకి వచ్చింది అపర్ణ. ఓకే, ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. ఇప్పుడు డ్రాయింగ్ కాంపిటీషన్. టీమ్ లో 3 ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు వస్తారు. నేను వాళ్ళకి సినిమా పేరు, హీరో పేరు, లేకపోతే ఇంట్లో సామాన్ పేరు, పాట పేరు ఏదో ఒకటి చెప్తా. అది మీరు దించాలి. మీరు దించిన తర్వాత అవతల వైపు నుంచి ఇద్దరు గెస్ట్ చేయాలి. 30 seconds వరకు గెస్ట్ చేస్తారు, వాళ్ళకి పాయింట్లు వస్తాయి. 3 పాయింట్లు ఎవరైతే ఎక్కువ గెలుచుకుంటారో వాళ్ళే విన్నర్. ఫస్ట్ మీతో ఆడుతున్నామమ్మా. ఎవరిద్దరు గెస్ట్ చేసే వాళ్ళు అక్కడ, డ్రా చేసే వాళ్ళు ఇక్కడ. ఇచ్చేది సినిమా పేరు. రీసెంట్ గా, మిమ్మల్ని రమ్మంటలే చెప్తున్నా, రీసెంట్ గా. ఎవడాడు? కొంచెం ట్రై అయ్యరా. నీకు అది నచ్చిందా? ఇంకా కొంచెం డ్రా చేయమంటారా? ఈ జన్మలో మీరు అది చూసి చెప్పలేరు. 5, 4, 3, 2, 1. టైమ్ అప్. మీరు ఒకసారి చూడండి, చెప్పగలుగుతారా? క్లూ ఇవ్వండి. ఇప్పుడు ఇద్దరికి క్లూ ఇస్తున్నా. ఇందులో ఈ సినిమా పేరులో ఇక్కడ ఉన్న చాలా ఇంపార్టెంట్ యంత్రం పేరు ఉంటది. మన ఇండియాలో చాలా ఫేమస్ అయిన ఒక నది పేరు కూడా ఉంటది. అండ్ ఇది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిత్రం. కెమెరామెన్ గంగాధర్ రాంబాబు. రైట్ ఆన్సర్. తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకనాస్ గోల్డ్ లాంటి పప్పాయో మేరే దిల్ ధిమ్కనక డాన్స్ ఆయో. ఇది సినిమా పాట. ఏయ్ సిల్కు సిఫానా ఇష్కు తుఫానా దోచుకుపోతా సరేనా సరేనా రెడీ రెడీ 1 2 3 లబో లబో లవ్ లో నా ఎగిరి పడ్డాక రెడీ రెడీ 1 2 3 రా ఇలాగా గలగల పాతున్న గోదారిలా. రాంగ్ ఆన్సర్. నీ కళ్ళు నీలి సముద్రం. అది వచ్చేసింది చూడు. ఎందుకంటే ఆమె పేరు దించమ్మా. ఇజ్జత్ పోతుందమ్మా ప్లీజ్. మా అమ్మ చూస్తుంటది ఈ షో. అదా అయ్యా. వాడు పోయి ఆ రోడ్డు మీద ఇట్టెందుకు కూర్చున్నాడు? 3, 2, 1. చల్లవాడు. చెప్పండి. పబ్బగొట్టు. సరే, ఇద్దరికి చెప్తున్నా క్లూ, జాగ్రత్త వినండి. ఈ పాటలో ఫస్ట్ పదం దారి. దారి చూడు చూడు మామ దున్నపోతుల దివ్రే చూడు. రైట్ ఆన్సర్. దారి చూడు దుమ్ము చూడు మామ మార్ 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 కార్ మార్ కక్కర్ మార్ కార్ మార్ కక్కర్ మార్ కక్కర్ 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 మార్ కార్ మార్ కక్కర్ మార్. మీకు ఇచ్చేది ఇదొక వస్తువు. ఆ వస్తువు ఏంటంటే కార్ మార్ కక్కర్ మార్ కక్కర్ 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 మార్ కార్ మార్ కక్కర్ మార్ కార్ మార్ కక్కర్ మార్ కక్కర్ 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 మార్. జన్మలో చెప్పలేరు అది చూస్తే. కార్ మార్ కక్కర్ మార్ కార్ మార్ కక్కర్ మార్ కక్కర్ 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 మార్. కుటుంబిషన్. మీకు పాయింట్ వచ్చింది. నేను ఒక సినిమా పేరు. Your time starts now. బండికి వచ్చాను, బండి బస్సుకి వచ్చాను. బస్ డ్రైవర్.
కారుకి వచ్చాను. లారీ డ్రైవర్. రైట్ ఆన్సర్, లారీ డ్రైవర్. సో మీకు ఇప్పుడు 2 పాయింట్స్ వచ్చాయి, ఎందుకంటే లాస్ట్ రౌండ్ లో 1 పాయింట్ వచ్చింది. మీకు 2 పాయింట్సే. ఈ పాయింట్ మీరు చెప్పారనుకో 3 పాయింట్స్, రౌండ్ గెలిచిపోతారు. నేను మీకు ఇచ్చేది ఇప్పుడు ఒక సినిమా పాట. డైరెక్ట్ పాట వచ్చేసింది. వెరీ గుడ్, మన బంగారమే. వెరీ గుడ్. సో 3 పాయింట్లు వచ్చేసాయి కాబట్టి రౌండ్ విన్నర్స్. ఇంకో పాయింట్ కోసం ఆడట్లేదు. కంగ్రాచులేషన్. సూపర్ గా ఆడారు. కంగ్రాచులేషన్. 3000 రూపాయలు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. నా దగ్గర ఉంది డైస్ కాదు, లచ్చిందేవి. ఇంట్లో ఈ 100, 500, 1000 మొదలు నా బొమ్మ కూడా పెట్టారు చూడండి. ఈ బొమ్మ వచ్చిందంటే ఇంటికి ఎట్లా వచ్చినా అట్లా వెళ్ళిపోవాలి. లాస్ట్ ఛాన్స్ అని వచ్చింది అనుకో ఇంకోసారి వేయచ్చు, అదే లాస్ట్. ఇది ఆడాలంటే ఇట్లా పైకి వేయాలి. అది ఏడా అవుతుందో అంత డబ్బులు మీవి. నా అదృష్టం ఎలా ఉంది వాళ్ళ. అట్లున్నది నాది వాళ్ళ. కాబట్టి మీకు అదృష్టం బాగుంది అనుకో అది. కానీ అది గెలుచుకోవాలంటే మీలో ఏదైనా టాలెంట్ ఉంటే అది చూపెట్టాలి, లేకపోతే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఎవరు ఫస్ట్ మల్టీ టాలెంటెడ్ ఆడవాళ్ళు ఎవరు ఇక్కడ? అసలు ఏంటండి డ్రెస్, బాలీవుడ్ హీరోయిన్ లాగా ఉన్నారు మీరు. నిజంగా బాలీవుడ్ హీరోయిన్ లాగా ఉన్నారా? అద్దాలు పెట్టుకోండి స్టైల్ గా. ఈ రోజు ఏం ప్లాన్ చేసిరు మమ్మల్ని ఎలా సాగొడదామని? సారీ, మాకు ఏ టాలెంట్ చెప్పేదామని. అలా అనిపించిందా? ఇప్పుడు ఏంది స్పెషల్ టాలెంట్? సింగింగ్? నాకు సింగింగ్ వచ్చు, డాన్సింగ్ వచ్చు, జోక్ వచ్చు, పొడప కథ వచ్చు, డైలాగ్స్ వచ్చు. మీరు ఏం చెప్పమంటారో చెప్పండి, చెప్తా. నాకు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం వచ్చు. నా చేసిన తర్వాత అప్పుడైతే చూద్దాం. అప్పుడు చూద్దాం. మీకు తెలిసిన డాక్టర్లు ఉంటారు కదా యా, ఇక్కడ చాలా మంది నా ఫ్రెండ్స్ డాక్టర్స్. అయితే ఒక డాన్స్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ ఒక డైలాగ్ చెప్దాం. చెప్పు. ఎవడు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇదేమన్నా పశువుల కట్ట, భాగమతి అడ్డ. ఆ భాగమతిని కూడా పిలుస్తే బాగుండేది కదా. సరే ఇప్పుడు ఏంటి డాన్సా? ఫస్ట్ డాన్స్. ఓకే, అరే గేట్లు వేసేయండి రా. అయిపోయింది. ఇప్పుడు డాన్స్. అసలు మీరు డాన్స్ చేస్తుంటే నిజంగా జగదేగుడు అట్లా ఒక సుందరిలో శ్రీదేవి గారు అలా దిగొచ్చిందేమో, దివి నుంచి దిగొచ్చి మీ డాన్స్ చూసి అట్టే అటుకెళ్ళి అట్టే వెళ్ళిపోయిందేమో. మీరు చెప్పిన కామెంట్ కి 1 మంత్ దాకా ఏం తినాను. ఇక ఏం చెప్పా నేను? నన్ను పొగిడాడు కదా. అమ్మ తినకుండా ఉండకమ్మా, మళ్ళీ నీకేమైనా అయితే మీ ఆయన వచ్చి నన్ను అంటాడు. ఓకే, సూపర్, వెరీ గుడ్. ఆ డబ్బా తీసుకోండి, పైకి వేయండి, మినిమం 1000 రావాలి. ఆగా వేసే ముందు దేవుడా దేవుడా నా డాన్స్ ఎలా ఉందో చెప్పు అన్నప్పుడు దేవుడా దేవుడా నా డాన్స్ ఎలా ఉందో ప్రూవ్ చెయ్యి. దేవుడున్నాడు కాబట్టి 1000 రూపాయలు. నెక్స్ట్ టాలెంట్ డాన్స్. డాన్స్ డాన్స్ అనదా.
నువ్వు ఎట్లా స్వప్నగర్లా చేస్తావా? ఆంటీ ఎట్లా చెయ్యొద్దో చెప్పింది, నేను ఎట్లా చెయ్యాలో నేను చెప్తాను. దేవుడే చెప్పిండు ఆవిడ ఎట్లా చేసిందో. ఓ 1000 రూపాయలు ఇచ్చిండు. అంటే ఆంటీ ఎక్స్ప్రెషన్స్ తో చంపేసింది, మనం డాన్స్ చంపేద్దాం. ఓకే మ్యూజిక్. వెరీ గుడ్. వాట్స్ యువర్ నేమ్? సాయి కీర్తన. సాయి కీర్తన, వెరీ గుడ్. చెప్పు, దేవుడా దేవుడా నా డాన్స్ ఎలా ఉందో చూపివా. దేవుడా దేవుడా నా డాన్స్ ఎలా ఉందో చూపివా. ఏయ్ చూపెడతాడు ఇప్పుడు, దేవుడు చూపెడతాడు. దేవుడా దేవుడా. సో దేవుడు చూపెట్టాడు కాబట్టి, కానీ దేవుడు కంటే గొప్పవాడు అన్నయ్య ఉన్నాడు కాబట్టి 400 రూపీస్, టోటల్ గా 500. ఎవరైనా సింగర్స్ ఉన్నారా? రండమ్మా. మీ పేరమ్మా? నా పేరు సిహెచ్ రేణుక. రేణుక గారు, అంటే పాటలు పాడారా, నేర్చుకున్నారా సంగీతం? లేదు, నార్మల్ గా ఇంట్లో చుట్టాలు వస్తే వాళ్ళని తొందర పంపిణీకి పాడుతుంటారు. అదేం లేదు, నార్మల్ గా పాడుకుంటూ స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి పాడుకుంటూ అలా పాడుకుంటూ. ఏ పాట పాడుతున్నారు? సంతోషం సినిమాలోని ఒక సాంగ్. అయితే పాడండి. దీంత నక్కరి నక్ తిక్ తోం, దీంత నక్కరి నక్ తిక్ తోం, దీంత నక్కరి నక్ తిక్ తోం. గుప్పెడంతా గుండెల్లో చెప్పలేని ఆనందం, ఈ క్షణాలే ఎంతో సంతోషం. జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కదా ఆనందం. అందరం మనమందరం కలిసుంటేనే కదా సంతోషం. దీంత నక్కరి నక్ తిక్ తోం, దీంత నక్కరి నక్ తిక్ తోం, దీంత నక్కరి నక్ తిక్ తోం. ఎంత బాగా పాడారండి. మనకు సంబంధించి అందరు కలిసి ఉంటే దీనికి తోం. ఇప్పుడు దేవుడు మీ పాట ఎలా ఉందో చెప్తాడు. చెప్పండి, దేవుడా దేవుడా నా పాట ఎలా ఉందో చెప్పు. దేవుడా దేవుడా నా పాట ఎలా ఉందో నాకు 1000 రూపీస్ వచ్చేటట్టు చూడు. నీ పాట ఎలా ఉంటే అలా వస్తుందమ్మా. ఎయ్యి. పాట బాగుంటే దేవుడు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. నాటు నాటు పాట మ్యూజిక్ డైరెక్షన్ ఎవరు? నాటు నాటు పాట కీరవాణి గారు, శ్రీ ఎంఎం కీరవాణి గారు. ఆస్కర్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్. ఎస్, రాజమౌళి గారు డైరెక్టర్, రాహుల్ సిప్లిగంజ్ సింగర్. డైస్ తీసుకురండి. ఓకే 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 ఓకే. కానీ కీరవాణి అని కరెక్ట్ చెప్పారు కాబట్టి ఇంకో 400 రూపాయలు, 500 రూపాయలు. ఓకే, సో ఫైనల్ రౌండ్. మా బాల్స్, మా మ్యాటర్ రెడీగా ఉన్నాయి. ఇక్కడ కింద మా బాటిల్స్ రెడీగా ఉన్నాయి. ఆడకెళ్ళేసి మీరే రెండు పట్టుకెళ్ళాలి. 2 చేతులు ఇచ్చింది కాబట్టి దేవుడు ఆడ ఒకటి మీద ఒకటి పెట్టుకోవాలి. ఏడ పెడతారో మీ ఇష్టం. వెనక తిరిగి వచ్చి లైన్ లో నిల్చొని ఒక్కొక్క బాల్ ఆడ కింద పెట్టి ఈ పెట్టిన బాటిల్స్ మీరు పడగొట్టాలి. 2 బాటిల్స్ పెడతారు కదా ఒకటి మీద ఒకటి, అది పడితే ఒక్క పాయింట్ అన్నట్టు. కాబట్టి ఎవరైతే ఎక్కువ పాయింట్లు సంపాదిస్తారో వాళ్ళే గెలుస్తారు. మీతో స్టార్ట్ చేద్దాం. చిన్నక్క ఇప్పుడు రెడీయా? రెడీ. 3, 2, 1 పరిగెత్తు. మడత పెట్టి వేళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసులు 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 విసులు. కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. విసులు 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 విసులు. నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే, నీ తిట్లు కూడా తీయనైన పోయం చేలే. ఈ రంగు కోళ్ళు నింగిలోన రైన్బో చేలే, నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్ చేలే. విసులు 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 విసులు.
3, 2, 1. 1 అన్న తర్వాత పడ్డాయి కాబట్టి ఇది కౌంట్ చేయలేము. మీ టోటల్ స్కోర్ ఇస్ 4. ఆగమాగం, నేను స్ట్రిక్ట్ గా చెప్పాను ఇక్కడ ముగ్గురు ఉన్నప్పుడే తన్నమని. ఒకరు అక్కడ వెళ్తున్నారు, ఒకరు తంతున్నారు కాబట్టి -1 చేస్తున్నాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తేనే పాయింట్లు ఉంటాయి. 4 - 1 is 3. మీ ముగ్గురు ఇక్కడికి వచ్చిన తర్వాతనే బాల్ ని తన్నాలి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. పూల చెట్టు కింద లబ్బరు గజుల లిల్లీ, లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లి. లాలు పూల చెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీ, లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లి. టిప్పరు లారీ ఒళ్ళు టక్కరు పెట్టే తిల్లు, టిప్పరు లైట్లే కళ్ళు లిక్కరు కంటే త్రిల్లు. గజ్జలు గడితే ఎక్కువ బార్ గజ్జుల మోగాలి తిన్ను మారు గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టల మచ్చా, లౌడ్ సౌండ్ పెట్టల మచ్చా, గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా. మీరు 4 వేసారు, అందుకే మైనస్ చేసాం. ఏం చెప్పాం, అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ తన్నద్దు అని. మీరు 3 వేసారు, చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా మీరు అక్కడ ఉన్నప్పుడే మీరు కొట్టారు కాబట్టి -1 చేసాం. రౌండ్ విన్నర్స్, కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. రింగుల జుట్టు చూసి పడిపోయానే, పొంగుల మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే, గాలి సోకితేనే చచ్చిపోయానే. అబ్బా, ఫుల్ నవ్వులే నవ్వులు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఇలానే ఉంటది. ఇన్ఫాక్ట్ ఇంతకు మించి ఉంటది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు